బ్రేకింగ్ న్యూస్ కిరణ్ చేబ్రోలు అరెస్ట్ విషయంలో గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ స్పందించారు. ఒక యూట్యూబ్ ఛానల్లో కిరణ్ మాజీ సీఎం సతీమణిపై అసభ్యకరంగా మాట్లాడారు. దీంతో అతన్ని అరెస్ట్ చేశామని చెప్పారాయన. గతంలో కిరణ్ పై 5 కేసులున్నాయని అతన్ని రిమాండ్కు పంపుతున్నామని అన్నారు ఎస్పీ సతీష్. మాజీ మంత్రి రజనీపై కూడా కిరణ్ అసభ్యకరమైన పోస్టులు పెట్టారని అన్నారు గుంటూరు ఎస్పీ. సోషల్ మీడియా వేదికగా ఇటు అధికార పక్షం కావచ్చు, అటు ప్రతిపక్షం కావచ్చు, ఎవరైనా సరే పిల్లలు, మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే పోలీసులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు గుంటూరు ఎస్పీ. సరిగ్గా అదే సమయంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కిరణ్ ని వెంబడించినట్లు సమాచారం ఉందని ఆయన అన్నారు. పూర్తి వివరాలు విచారణలో బయటపడతాయని చెప్పారు ఎస్పీ సతీష్. కిరణ్ కుమార్ నాకు వ్యక్తి ఎక్స్సీఎం సార్ వైఫ్ని అసంఖ్యంగా మాట్లాడిన మేరకు మనం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు మార్నింగ్. సో ఆ వీడియో కూడా చూడడం జరిగింది. చిబ్రోల్ కిరణ్ కుమార్ని మన ఇబ్రాహీంపట్నం అవుట్స్కట్స్లో మనం ఈరోజు అరెస్ట్ చేశాము. బేస్డ్ ఆన్ లొకేషన్ టెక్నికల్ సపోర్ట్తో పాటు అరెస్ట్ చేసి 111 సబ్ క్లాస్ 1 BNS కిందకి కూడా మనము రిమాండ్ చేస్తాము రేపు. దీనిలో గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎప్పుడు చెప్తున్నట్టు ఆడవాళ్ళపైన కానీ లేకపోతే పిల్లలపైన, చిన్నపిల్లలపైన కానీ జరుగుతున్న నేరాలని ఎప్పుడు కూడా మనం అక్సెప్ట్ చేయము. సో దాంట్లో ఒక భాగంగా అలాగా మాట్లాడారు, ఎక్స్సీఎం గారు వైఫ్ పైన అలాగా అసభ్యంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ పర్టికులర్ చీబ్రోలు కిరణ్ కుమార్ పైన ప్రీవియస్గా పటాయపురంలో కేసు ఉంది, తర్వాత తాడేపల్లిలో ఒక కేసు ఉంది, తర్వాత ప్రివెంటివ్ సెక్షన్స్ పైన కూడా 2 కేసు ఉంది. టోటలీ 5 కేసులు ఉన్నాయి, 4 కేసులు ఉన్నాయి. సో దీనితో పాటు కలిపి ఇది రిపీటెడ్గా చేస్తున్నారు కాబట్టి మనము రిమాండ్ కూడా మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయబోతున్నాము. అదేవిధంగా డిప్యూటీ సీఎం సార్ సన్ మేరకు కూడా 2 పోస్ట్ బ్యాడ్ పర్స్పెక్టివ్లో 2 పోస్ట్ చేయడం జరిగింది. దానిపైన కూడా మన గుంటూరు డిస్ట్రిక్ట్లో ఒకటి, విజయవాడలో ఒకటి 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. చీబ్రో రైట్, మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. మాజీ సీఎం జగన్ సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్ చేబ్రోల్కి ప్రస్తుతం అరెస్ట్ చేశారు కదా. సో ఇంకా ఆయన పైన 5 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. అవి కూడా ఇలాంటివేనా? ఏ కేసులు ఉన్నాయి ఆయన పైన? ఏంటి పూర్తి డీటెయిల్స్? చేబ్రోల్ కిరణ్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా ఆయన సతీమణి భారతి పైన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించినటువంటి నమోదైనటువంటి కేసులు ఈ రోజు పోలీసులు మీడియా ముందు హాజరుపరచడం జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ క్లియర్ గా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ప్లాట్ఫారం లో గతంలో కూడా ఇతను కొంతమంది నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడటం కానీ పోస్టులు పెట్టడం జరిగిందనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి విడుదల రజనీకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఈయన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఒక పోస్టును కూడా పెట్టారు. ఆ కేసుకు సంబంధించినటువంటి కేసుతో పాటు ప్రస్తుతం ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి భారతీయ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి పలు సెక్షన్ల కింద కూడా ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగిందనే విధంగా కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి రేపు ఉదయం చేబ్రోల్ కిరణ్ ని రిమాండ్ పెడతామనే విధంగా కూడా గుంటూరు జిల్లా ఎస్పీ ప్రకటించారు. అయితే ప్రధానంగా కూడా ఈయనకి సంబంధించి విచారణ అనేది ఇప్పుడు ప్రస్తుతం అయితే స్టేట్మెంట్ రికార్డు, అంటే ఆయన ఎవరైతే చేబ్రోల్ కిరణ్ కి సంబంధించి ఫోరెన్సిక్స్ లో ఫింగర్ ప్రింట్స్ సేకరణ అవన్నీ కూడా ప్రస్తుతం అయితే జరుగుతున్నాయి. స్టేట్మెంట్ రికార్డు కూడా చేస్తున్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిగిలినటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత ఆయన దగ్గర నుంచి విచారణ అయితే జరగాల్సినటువంటి నేపథ్యంలో ఈ రోజు అదంతా కూడా ప్రొసీడింగ్స్ అన్ని పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. కోర్టు సమయం కూడా మించిపోవడంతో రేపు ఉదయం సమయంలో రిమాండ్ పెట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.